నేను ఇంతకు ముందే చెప్పాను 2050 నాటికల్లా యూరప్ దేశాల్లో బ్రిటన్ ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుంది. 2100 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ దేశాలు ఎన్నున్నాయని లెక్కేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటా. ఎందుకంటే క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి చొరబడినటువంటి వాళ్ళు శరణార్థులుగా మారి అక్కడ చివరికి వాళ్ళ సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు. పైగా క్రైస్తవ సంస్కృతిని చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 2 రకాల గ్రూపులు ఉంటున్నారు. ఒకళ్ళేమో సాఫ్ట్, ఆ క్రైస్తవ అమ్మాయిల్ని పటాయించేటటువంటి బ్యాచ్, వాళ్ళని జాగ్రత్తగా మతం మార్చేటటువంటి బ్యాచ్ ఒకటైతే, రెండవది విధ్వంసం సృష్టించి అక్కడ మార్పులు చేసేటటువంటి కెనడా, క్రైస్తవ దేశమైనటువంటి కెనడాలో 113 చర్చిలు తగలబెట్టబడ్డాయి. ఎవరైతే తీవ్రవాద భావజాలిక ఇస్లామిక్ శక్తుల వల్ల జరిగినటువంటిది. ఏదైతే ఇది క్రమంగా పెరిగి పెద్దదవుతున్నది కెనడాలో నోట్రేడామ్ దే సెప్ట్ ఎలిగ్రెస్ చర్చ్ ఇన్ క్యూబెక్ ప్రాంతంలో కూడా తాజాగా తగలబడ్డటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.